మన మనస్సులు బాబా పాదాల వద్ద సమర్పించే వికసించిన పువ్వుల్లా ఉండాలి. అవి ఎండిపోయి వాడిపోయి ఉండకూడదు. షిరిడీకి వచ్చిన ప్రతిసారి అదే మొదటిసారి అనిపించాలి. అప్పుడు మేము సీనియర్స్, వాళ్ళు కొత్త వాళ్ళు, మేము ఇలాగా వాళ్ళు అలాగా అనే వాటి నుంచి బయటపడతాం. ఇలాంటివన్నీ తీక్షణమైన సూర్యకిరణాల వంటివి. అవి పువ్వులను త్వరగా వాడిపోయి ఎండిపోయేలా చేస్తాయి. ఎవరికీ కూడా మేము సీనియర్స్ అనే భావన ఉండకూడదు. ఒక్కసారి సీనియర్ అని అనుకున్నామా మనం రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఆ తాజాదనాన్ని కాపాడుకుందాం. షిరిడీకి వచ్చిన ప్రతిసారి అదే మొదటిసారి అవ్వాలి. రాముని రూపాన్ని వర్ణిస్తూ క్షణక్షణే ఎన్నవత రమణీయ రూపం అంటారు వాల్మీకి. అంటే క్షణక్షణే, ప్రతిక్షణము, అనుక్షణము, ఎన్నవత అది నవ్యమైనది, నిత్య నూతనమైనది, రమణీయ రూపం, రాముని మనోహర రూపం. అంటే మనం రాముని రూపాన్ని ఎప్పుడు చూసినా క్రొత్తగానే ఉంటుంది, మనకు విసుగనిపించదు. అలాగే బాబా రూపం ప్రతిక్షణం ఎంతో అందంగా, నిత్యనూతనంగా, నిరంతరం మారుతూ ఉండి ప్రతిసారి మొదటిసారి చూస్తున్నట్లుగానే ఉంటుంది. ఈ క్షణక్షణే ఎన్నవత, ఈ నిత్య నూతనత్వం మన జీవితం మొత్తానికి, మన ఆధ్యాత్మిక అనుభవానికి విస్తరించాలి. ప్రతి క్షణం నూతనమై, సచేతనమై, తాజాదనంతో నిండిపోవాలి. అప్పుడు మనం నిజంగా బాబా సాంగత్యంలో ఉన్నట్లే.